ఎగ్స్ మరియు చికెన్ తినడం వల్ల బర్డ్ ఫ్లూ వస్తుందా? ఈ భయంతో చాలా మంది మదర్స్ పిల్లలకి చికెన్ మరియు ఎగ్ పెట్టడం మానేశారు లాస్ట్ 2 వీక్స్ నుంచి. నో అండి, ఎగ్స్ మరియు చికెన్ తినడం వల్ల బర్డ్ ఫ్లూ రాదు. అసలు బర్డ్ ఫ్లూ అంటే ఏంటి? బర్డ్ ఫ్లూ అంటే పక్షుల్లో వచ్చే ఒక వైరల్ ఫీవర్ అన్నమాట. ఇది పక్షుల నుంచి పక్షులకు మాత్రమే స్ప్రెడ్ అవుతుంది. మనుషుల్లో ఈ బర్డ్ ఫ్లూ వస్తుందా? చాలా చాలా రేర్ గా. ఎవరైతే పౌల్ట్రీ ఫార్మ్స్ లో పనిచేస్తారో అట్లాంటి రైతులకి ఈ బర్డ్ ఫ్లూ వచ్చే అవకాశం కొంత ఉంది. మరి మనుషుల నుంచి మనుషులకి స్ప్రెడ్ అవుతుందా? ఈ వైరస్ ఇప్పటికి దాకా మనుషుల నుంచి మనుషులకి స్ప్రెడ్ అయినా దాఖలాలే లేవు. సో కంగారు పడద్దు. చికెన్ మరియు ఎగ్ తినడం వల్ల బర్డ్ ఫ్లూ వస్తుందా? నో అండి, ఇప్పుడు దాకా చికెన్ అండ్ ఎగ్ తినడం వల్ల బర్డ్ ఫ్లూ వచ్చిన కేసు ఒక్కటి కూడా రికార్డ్ కాలేదు. కంగారు పడద్దు. మనం ఏమైనా ఎక్స్ట్రా ప్రికాషన్స్ తీసుకోవాలా? డెఫినెట్ గా కొన్ని ఎక్స్ట్రా ప్రికాషన్స్ తీసుకోవాలి. ఎగ్స్ ఎప్పుడు రిలయబుల్ స్టోర్స్ లోనే తీసుకోండి అండి. మంచి ఎగ్స్ మాత్రమే కొనుక్కోండి. సెకండ్ థింగ్, ఇంటికి తీసుకురాగానే ఎగ్స్ ని చికెన్ ని కొంచెం సాల్ట్ వాటర్ లో వాష్ చేసేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడం చాలా సేఫ్ అన్నమాట. ఎప్పుడైనా సరే ఎగ్ అండ్ చికెన్ బాగా బాయిల్ చేసిన తర్వాత మాత్రమే, బాగా ఉండిన తర్వాత వెంటనే ఫ్రెష్ గా తింటే దాంట్లో ఎట్లాంటి బ్యాక్టీరియా మరియు వైరస్లు ఉండవు. సో మీ పిల్లలకి ఎట్లాంటి డేంజర్స్ రావు. సో ఎగ్స్ తినడం వల్ల బర్డ్ ఫ్లూ రాదు, వరి అవ్వద్దు. నాటుగుడ్డు సేఫా? అవునండి, నాటుగుడ్డు సేఫే, పౌల్ట్రీ ఎగ్ కూడా సేఫే. అస్ లాంగ్ యాజ్ మీరు దాన్ని బాయిల్ చేసి ఇచ్చినంత సేపు ఏ గుడ్ అయినా ఒకటే. ఈ బర్డ్ ఫ్లూ సింటమ్స్ ఏంటి? బర్డ్ ఫ్లూ కొత్త సింటమ్స్ ఏమి ఉండవు. దగ్గు, జలుబు, జ్వరం, మిగతా ఫ్లూ ఎలా వస్తుందో అట్లాగే వస్తుంది. సాధారణంగా ఒకవేళ వచ్చిన వాళ్ళైనా కూడా రికవర్ అయిపోతారు. థ్యాంక్ యూ.